ఇది మొన్న చల్లాము కుజుపటాలియాను వరి అండి. వరి నాటు విత్తనాలు. అది మన మైసూర్ మల్లిక ఒకటి, నవారా ఒకటి, ఈ 3 మనం పండిస్తున్నాం. 3 వెరైటీస్. అక్కడ నెట్ట కట్టినట్టున్నారు, దేనికండి అది? ఇవి వస్తాయి కదా కుందేళ్ళు. కుందేళ్ళు వస్తాయా? కుందేళ్ళు వచ్చి మొత్తం పీక ఆగం చేస్తాయి. నిజమా? అవును. ఇక్కడ ఏముంది, ఫస్ట్ అవే కదా తినాలి. కుందేళ్ళు వస్తాయి, అడవి పందులు వస్తాయి, ర్యాబిట్స్, తర్వాత పక్షులు. ఓహో. అవి తిన్నాక మిగిలినవి మనం తింటాము. ఓపెన్ కదా. నెమళ్ళు అవండి. అవతల వైపు ఏం వేశారు? ఎక్కడ? అటువైపు ఏం వేశారు? ఇక్కడ వరి వేశారు. ఇది ఇప్పుడు ఇది నారు పోసాం కదా, దాన్ని రెడీ చేస్తున్నాం నాటు వేయడానికి. అక్కడ జీలుగులను చల్లుతాము. రైట్ రైట్. తర్వాత కొన్ని ధాన్యాలు చల్లినప్పుడు అది కలిపి దున్నితే వాటికి మన మామూలుగా పీపుల్ ఏం చేస్తాడు, దుక్కి మందు అవి వేస్తారు కదా, మనం మందు వేయము. వేయకుండా గోమూత్రము, ఆవు పేడ, జీలుగులు ఇవన్నీ చల్లినప్పుడు వాటిలోనే మల్టీ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అది భూమిలో కలిసినప్పుడు పంట బాగా వస్తుంది. ఓహో. సింపుల్. ఇది మొత్తం ప్యాడీ కింద పడతాం. ఓకే. ఆ పైన వచ్చేసి ఆవులకి గడ్డి. ఆ పైన కనిపిస్తుంది కదా. ప్లస్ ఇవన్నీ వెదురు చెట్లు. ఇవన్నీ మనం వేసుకున్న వెదురు చెట్లు. అంటే ఇది ఒకటి నార్త్ వైపు వెదురు ఉండాలనేది ఒకటి ఉంటుంది. అండ్ సేమ్ టైమ్ కొంచెం మనకి కలప కింద. సో ఈ బోర్డర్ వరకునండి. పైన కూడా మందే. అవునా? అది చుట్టూ రౌండ్ అప్ లో ఆ చివరి వరకు మందే. మనం ఇప్పుడు అక్కడ చల్లాము. అక్కడేమో అపరాలు వేస్తాం, అంటే కందులు, మినుములు, పెసలు అవి పండిస్తాం. ఓకే ఓకే. ఇదేనా వెదురు అన్నారు? ఇప్పుడు ఇక్కడ అపరాలు వేసాను. ఇవన్నీ ప్రతిసారి మినుములు, కందులు, పెసలు ఇటు చల్లుతాం. ఓహో. ఆ పైన ఏపుగా వెళ్ళింది చూద్దాం. అవి ఫుడ్. ఓహో, ఆవులు కాదు. కానీ ఎంత ప్లానింగ్ ఉండాలండి. ఆవులు తినే ఫుడ్ ఇక్కడే, వాటికి నీళ్లు ఇక్కడే. అవి అసలు వెతుక్కోవాల్సిన పనే లేదు. అవి మన దగ్గర వచ్చినప్పుడు వాటిని హ్యాపీగా చూడాలి కదా. కరెక్ట్. అండ్ కౌస్ అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం కామధేనువు కదా. అవును. అండ్ అవి మన దగ్గరకు రావడానికి కూడా వాటికి మనం ఎలిజిబుల్ అయితేనే మన దగ్గరకు వస్తాయి. కరెక్ట్. వెనకట మన దానిలో భారతీయ సంస్కృతిలో సంపద అంటే ఆవు. ఇప్పుడు ఈ కార్లు, ఇళ్ళు, బంగారాలు అయినాయి కానీ ఆస్తులు, పాస్తులు. ఆ రోజుల్లో సంపద అంటే ఆవు మాత్రమే. కరెక్ట్. ఎందుకంటే ఆడపిల్లని ఇచ్చేటప్పుడు కూడా ఆవునిచ్చి పంపించేవాళ్ళు. మీకు ఐడియా ఉంది? అవును, కరెక్ట్. ఎందుకంటే ఇంట్లో లేకపోయినా అది తినేనా బిడ్డ బతుకుతుంది, పిల్లల్ని బతికిస్తుంది అన్న ఆలోచనతో ఆవు మన దగ్గరికి రావాలంటే ఆవుని మనం చూసుకోగలం అనే ధైర్యం కూడా యూనివర్స్ ఉన్నప్పుడే కదా మన దగ్గరికి వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో మనకు వచ్చినప్పుడు ఆ సేవ చేస్తుంది ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేస్తే బాగుంటుంది కదా. కానీ ఒక్క లేడీ ఒకవైపు ఇల్లు, సంసారం, ఇంకోవైపు ఇది చూసుకుంటూ, వ్యవసాయం చూసుకుంటూ, మార్కెటింగ్ కూడా అంత వ్యవస్థని క్రియేట్ చేసి చాలా టెన్షనబుల్ జాబ్ అండి. అంటే ఇష్టమైతే కష్టం ఉండదు అంటారు కదా, అట్లా ఒకటి. ఇంకోటి ఏమంటే మైండ్ వరకు మనం వాడతాం కొన్ని సందర్భాల్లో. మిగతా పని కంటే వీళ్ళున్నారు, టీం ఉంది, పని చేసే వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. మిగతా మార్కెటింగ్ విషయంలో అంటే అది కొంచెం నేను ఏలు పెట్టను. మా పెద్ద పాప కూడా ఇందులోనే ఉంది. ఓకే. చాలా మంది అడుగుతుంటారు, వ్యవసాయం చేస్తే అలా ఇలా అంటారమ్మా, మీ పిల్లల్ని చక్కగా చదివించుకొని మాకేదో చెప్తున్నారు అని. బట్ అలా కాదు, మా పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. అదే కదా. పెద్ద పాప వచ్చేసి టోటల్ మార్కెటింగ్ అంతా కూడా తనే చూసుకుంటుంది. ఓకే. అండ్ చాలా టిప్స్ ఇస్తుంది. వీటిలో కూడా ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తాయి కదా వ్యవసాయంలో కూడా, అవన్నీ చెప్తుంది. ఓహో. తనకుందా నాలెడ్జ్. అమ్మ బాబా, ఇది మనిషిని తెస్తుంది ఏమిటిది? ఇవన్నీ ఎరువు ద్వారానే, మందులేసినవి కాదు. ఇది చెరుకు గడ్డలాగా ఉంటుంది. అవును, చెరుకు గడ్డ కాదా ఇప్పుడు? చెరుకు కాదు, ఆవుల చెరుకు అనమాట. ఆవులు తినే ఫుడ్ అయితే అది తీయగానే ఉంటుంది. అవునా? ఓహో. వీటిని సన్న ముక్కల కింద కట్ చేసి వాటి పెడితే హ్యాపీగా తింటాయి. వీటితో పాటుగా వేపాకు ఒక వారం అవిసాకు, వేపకు తింటాయి. చక్కగా ఉండవు వాటికి ఇష్టంగా తింటాయి. యాంటీబయాటిక్ కదా, చక్కగా తింటాయి. పసుపు, బెల్లము, ఉప్పు, ఇంకా ఇవి జొన్నలు, సజ్జలు. ఓ, ఇందుకేనా ఆవులు అవి ఏవి తింటాయో దాన్ని బట్టే ఆ పాలు క్వాలిటీ ఉంటుందని. అవును. ఓహో. A2 మిల్క్ అని అంటారు కదా, అంటే ఏమిటి ఇప్పుడు అసలు? A2 మిల్క్ అనేది అది మిల్క్ కాదు, కేటగిరీ అనమాట, లివర్ టైప్ అది. ఓహో. A2 మిల్క్ అనేది ఒక టైప్ ఆఫ్ లివర్. అది వచ్చేసి ఓన్లీ మన దేశవాళీ ఆవులకు ఉంటుంది A2 మిల్క్ అనేది. ఓకే. సో ఇప్పుడు A2 మిల్క్ అంటే ఏంటంటే దేశవాళీ ఆవు వచ్చేసి 5 to 7 లీటర్ మిల్క్ వస్తుంది. జెర్సీ HF వచ్చేసి 15 నుంచి 30 లీటర్ల పాల వరకు. నువ్వెంత హార్మోన్స్ ఇస్తే అంత మిల్క్ ఇస్తుంది. హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చాయి వాళ్ళు 16 లీటర్ ఇచ్చిన పాలు, రేపు హార్మోన్స్ ఇంజెక్షన్ ఇస్తే 30 లీటర్లని ఇస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా.
రైట్. దేశవాళీ ఆవు ఏంటంటే ఫిల్టర్ చేస్తుంది. ఆ లివర్ ఆ పాలల్లోకి ఈ తత్వాన్ని పోనివ్వదు. నువ్వు ఎన్ని హార్మోన్స్ ఇంజెక్షన్స్ చెయ్యి, దాని మీద ఎంత ఎఫెక్ట్ పెట్టి అడల్ట్రేషన్ చేయడానికి ట్రై చెయ్యి, ఓకే, బస్ దేశవాళీ ఆవు తీసుకోదు. రైట్ రైట్. అది A2. ఓహోహో. అందువల్ల మనం దేశవాళీ విత్తనాలు గాని దేశవాళీ ఆవులు గాని పెంచినప్పుడు నీకు కెమికల్ పెస్టిసైడ్ ఖర్చు లేదు, కానీ పంట తక్కువ వస్తుంది, పాలు తక్కువ వస్తాయి, కానీ క్వాలిటీ బాగుంటది. కరెక్ట్. సో దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో మనకి ఇండియన్స్ కి హైబ్రిడ్ ఆవులు, హైబ్రిడ్ విత్తనాలు, పెస్టిసైడ్స్, నెక్స్ట్ మెడికల్, అవును, అదొక చైన్. కరెక్ట్. సో ఇప్పుడు ఈ నాటి పెట్టుకున్నప్పుడు మనం ఒక పిచ్చివాళ్ళ కనిపిస్తాము, అది 1 కిలో తినే బదులు ఇది ఒక 100 గ్రామ్స్ తిను, కంగి పాలు గరిటెడైనా చాలు. అద్భుతం. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఇంకా చాలా ఉందమ్మా గడ్డి. 2-3 వెరైటీస్ ఉంటుంది, మళ్ళీ వాటికి కూడా బోర్ పట్టకూడదు కదా. అవును. ఇందులో జింజువా అని, సూపర్ నేపియర్ అని 2-3 రకాలు ఉంటుంది గడ్డి. ఓకే, ఒకటే అయితే బోర్ అవుతాయి కూడా. కరెక్ట్. ఇవి కోస్తూ ఉంటే వస్తూ ఉంటది అనమాట. అంటే వీటికి వేసేది ఏంటి, గోమూత్రం, గోమయం పైన కట్ చేయడమే, కట్ చేసుకుంటూ పోవడమే అంతే. మళ్ళీ అదే వస్తుంది. ఈ సెక్షన్ లాస్ట్ పోయేటప్పుడు మళ్ళీ ఇది వస్తుంది అనమాట. కానీ ఎంత హైట్ ఉందండి. ఇదంతా జీవామృతం వల్ల పెరుగుంది. దాన్ని కలిగి దున్నుతాము. దున్నప్పుడు ఆ భూమికి బలం అంతే, దీని ఏ మందులు ఎక్కర్లా. నేను వ్యవసాయం చేసే వాళ్ళకి చెప్పేది అదే అన్నమాట. మందులు, పెస్టిసైడ్స్, కెమికల్స్ వేయకుండా ఇట్లాంటి న్యాచురల్ వేలో చేసినప్పుడు ఏంటంటే మనం ఆస్తులు, డబ్బులు పిల్లలకి సేవ్ చేసే బదులు హెల్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిజం. మనం ఉన్నా పోయినా ఇప్పుడు బోల్డ్ డబ్బులు సంపాదించి వీల్ చైర్లో మంచంలో పడుకొని ఫోన్లు చూస్తున్న దాని బదులు డబ్బులు కొంచెం తక్కువైనా మంచి ఆహారం తిని హెల్దీగా ఆడతా పడతా గెంతితే ఎలా ఉంటుంది చెప్పండి. నిజం నిజం. అది ఇవ్వగలిగితే బాగుంటది ముందు తరాలకి. కొంచెం ఆలోచించాలి. అందుకేగా పెద్దవాళ్ళు నిజంగా ఆరోగ్య మహాభాగ్యం అన్నారు. అంతకు మించింది లేదండి. మీరు చెప్పినట్టు ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్స్ పెట్టుకోవడమేగా. అవును. అంటే ఎవరి ఇన్స్పిరేషన్ తో మీరు ఇలా చేశారంటే ఏం చెప్తారు? అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు ఎవరెవరినో చూసుంటారు కదా ఏమైనా? స్టార్ట్ చేయడం ముందు చూడడం ఏం కాదు, వ్యవసాయ కుటుంబం కాబట్టి మన పంట మనం పండించుకుంటే చాలు, అది గొప్ప. మన బియ్యం మన కూరగాయలు మనం పండించుకున్న దానికి ఇంత చేసి ఏం లేదు అనే ఒక చిన్న ఆలోచనతో మొదలైంది ఇది. అవును. మొదలయ్యి కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఒక 3 years తర్వాత విజయరామ్ గారి వీడియోస్ చూడడము అండ్ పాలేకర్ గారి వినడం. రోజు స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి మీది? నేను మామూలుగా లేవడం 4:30కి లేస్తానండి. లేచేసి కొంచెం స్నానం, పూజ అయిన తర్వాత ఇది షెడ్యూల్ అని పెట్టుకోలేదు. పొలం వస్తే పొలం వచ్చి మొత్తం చూసుకుంటాను, లేదంటే ఇంట్లో పిల్లలతో. అండ్ ఇక్కడ మనము పండించిన పంట అదంతా కూడా ఇంట్లో ప్యాకింగ్, లేబులింగ్ అంతా ఇంట్లోనే నడుస్తుంది. అదైన తర్వాత అది వచ్చేసి మన షాప్కి వెళ్తుంది. సో అట్లా టైం అంతా నడిచిపోతూ ఉంటుంది. ఇవి వెదురు ఎప్పుడు కట్ చేస్తారండి? ఎంత అయ్యాక కట్ చేస్తారు? ఇంకొంచెం లావ్ అయిన తర్వాత. ఇంకా లావా? ఇప్పుడు ఎంత వయసు ఉంటుంది ఈ చెట్టు? ఇది వచ్చేసి మనం ల్యాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 years అయిపోయింది. కట్ చేస్తూనే ఉంటాం, దారికి అడ్డంగా పెరుగుతాయి కదా, పెరిగినట్టు కట్ చేస్తూనే ఉంటాము. కట్ చేసి ఏంటంటే మనకి కూరగాయలు, ఆకుకూరలు వేస్తాం కదా, వాటికి అవసరం ఉంటుంది అవి పందిర్లకి. ఓకే ఓకే ఓకే. ఆ విధంగా వాడుకుంటాం వాటిని. బయట నుంచి ఏమీ వద్దు, ఇందులో వాడుకోవడం అనమాట. అవును. ఏ వస్తువు ఎక్కడా కూడా వేస్టేజ్ అనేది లేదు. వేస్టేజ్ అనేది అసలు లేదు. అదొక్కటి చేసుకోగలిగితే చాలు మనము. ప్లస్ బయట నుంచి ఖర్చు పెట్టి అన్ని కొనాల్సిన అవసరం కూడా లేదు అనవసరంగా. అవును. దానికి వచ్చేది ఇప్పుడు ఒక 100 రూపాయలు వస్తే 150 రూపాయలు నీకు రోగాలకు పోతున్నాయి. కరెక్ట్. అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. అవునండి. మొన్న నేను ఈ బ్రౌన్ రైస్ అని షాప్ కూడా చెప్తే కొన్నాను. అది వండిన తర్వాత అటుకుల్లో అవుతుంది ఏమిటి అన్నంలా బియ్యం అన్నం మెతుకులో అవ్వాలి కదా, అలా కాకుండా బియ్యం విచ్చుకుని అటుకులో అవుతుంది అన్నం కుక్కర్లో పెడుతుంటే. ఎందుకు అలాగా? అంటే నీళ్ళు ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే అదే విత్తనం ఏమన్నా ప్రాబ్లమా? నీళ్ళు ఎక్కువై ఉంటాయి. అంటే హైబ్రిడ్ నాట్ అనేది కూడా ఉంటుంది కదా. ఏ బియ్యం అది? సోనా మసూరినా లేకపోతే? కాదు, అది వాడు బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ అన్నాడు. బ్రౌన్ రైస్ అంటే ఏ బియ్యాన్నైనా బ్రౌన్ రైస్ గా పెట్టుకోవచ్చు. పై పొట్టు ఒలుస్తాం కదా, పై పొట్టు వలిసింది బ్రౌన్ రైస్. ఓహో. అది ఏ విత్తనమైనా. ఓకే ఓకే. సింగిల్ పాలిష్ అంటే ఒక పట్టు పట్టింది, సింగిల్ పాలిష్ తౌడు తీసింది. వైట్ అంటే పూర్తిగా తౌడు తీసింది. అవును. బి కాంప్లెక్స్ అది ఉండాలంటే మనకి బ్రౌన్ రైస్ తినాలి. కరెక్ట్. కొంచెం నానాలి ఎక్కువసేపు, ఒక 4-5 hours, మినిమం 3 hours నానితే. కుక్కర్లో వండారా? కుక్కర్లో ఓపెన్ లో వండి చూడండి.
ఓపెన్ లో వండి గంజి వార్చండి. ఓహో, కుక్కర్లో అన్నం వండొద్దు. అంతేనా? వండొద్దు అసలు. మీరు అసలు కుక్కర్లో ఉండరా? అసలు కుక్కర్లను తీసి పడేసి దగ్గర 15-20 సంవత్సరాలు అవుతుందండి. ఈవెన్ కందిపప్పు కూడా. అవును. అయ్యో, కుక్కర్ అనేది అసలు వాడము ఇంట్లో ఎక్కడా కూడా. ఎందుకని? కారణం ఏంటి? కుక్కర్లో ఏంటంటే ఉడకదు అది, జస్ట్ అది మెత్తబడుతుంది తప్పితే ఉడకదు. అండ్ ఆ ఉడుకుతున్నప్పుడు దానిలో కొన్ని గ్యాసెస్ అవి రిలీజ్ అయినప్పుడు వాటంతట అవి న్యాచురల్గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయినప్పుడు మన పొట్టలోకి వెళ్ళి చేరవు, మనకి ఇబ్బంది రాదు. వాటిని అందులో పెట్టి బంద్ చేసేసి పెట్టినప్పుడు దానిలో హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్ని అందులోనే ఉండడం, అది సరిగ్గా కుక్ అవ్వకపోవడం, గ్యాస్ ఇష్యూస్, ఎసిడిటీస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ముళ్ళు. అదే అదే మనము వెనకట ఏదైతే విధానంలో వండుకొని తిన్నామో ఆ పద్ధతి నానబెట్టుకొని వండి గంజి వార్చుకొని తిన్నాం అనుకోండి, ఆహారం బాగుంటుంది. ఒకటేమో కొనే విధానం ఏంటి చూసుకోవాలి, ఒకటి వండుకొని తినే విధానం ఏంటి, రెండు మార్చుకుంటే కరెక్ట్. పండించుకునే విధానం మార్చుకోవడం అనేది అందరితో అవ్వదు. అంటే అందరూ వ్యవసాయం చేసి పండించలేరు కదా. సో ఎక్కడ మంచిగా పండుతుందో చూసుకొని కొనుక్కొని వండే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు ఆడవాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది. ఈవెన్ అయితే కందిపప్పు అవి కూడా మీరు విడిగానే విడిగా ఓపెన్ గానే చాలా చక్కగా 20-25 మినిట్స్ ఉడికిపోద్ది పప్పు. రుచి బాగుంటుంది అండ్ పొట్టకు సేఫ్. పప్పులు ఇవన్నీ కూడా మొత్తం ప్రాసెసింగ్ అంతా ఇక్కడే అవుతుందండి. పప్పులు ఏం లేదండి, పంట వచ్చిన తర్వాత కోస్తాము, ఎండుతాయి, బాగా ఎండిన తర్వాత నానపెడతాము ఒక 2 hours 3 hours. గ్యాసెస్ అవి రిలీజ్ అవుతాయి అందులోంచి. వాటిని మళ్ళీ ఎండబెడతాము, ఎండబెట్టి వాటిని బూడిద కలిపేసి వేయిస్తాం. వేయించిన తర్వాత వాటిని ఇసురాయితో ఇసురుతాం. ఓకే. ఇసిరిన తర్వాత పొట్టు పోవడానికి పోటేస్తాం. కుంది రోలు ఉంటుంది, చూపిస్తాను. కుంది రోల్లో పోటేస్తాం, చాటతో చెరుగుతాం. వాటిని ప్యాక్ చేస్తాము, బ్యాక్ టు రూట్స్ లో పెడతాము. ఓకే, సేల్స్. అంటే టోటల్ గా మాన్యువల్ గా చేసే పనే చేస్తున్నారు. ఎక్కడ ఎక్విప్మెంట్ ఏం వాడలేదు. ఎక్విప్మెంట్ అది ఎలక్ట్రిసిటీ లేదు, అండ్ ఏ కెమికల్ అప్లై చేసేది లేదు. వాటి స్టోరేజ్ కోసము పురుగులు పట్టకుండా కొన్ని మందులు అప్లై చేస్తారు కదా, అది కూడా ఏం లేదు మన దగ్గర. న్యాచురల్ వేలు మొత్తం కూడా జరుగుతుంది. మేకలు కూడా పెంచుతున్నారా ఇక్కడ? ఇప్పుడు నాన్ వెజ్ తినొద్దు, హెల్త్ కి మంచిది కాదు అంటే ఎవరు మానేయట్లేదు కదా. సో దాన్నే కొంచెం హెల్తీ వేలో ఇద్దాము, ఎటువంటి అడల్ట్రేషన్. అమ్మ బాబు, ఇంత కొమ్ములు చాలా పెద్ద ఉన్నాయి, కొమ్ములు పొడిచేస్తాయి, పొడవలేదు, మన జోలికి రావలేదు, సాలిడ్ గా ఉన్నాయి చాలా. ఇవి మరి మంచి ఫుడ్ తింటాయి కదా, చూడండి ఎలా ఉందో. అదే కదా. అయ్యో, ఇది దీన్ని ఏమంటారు? మేల్. అది మేల్. పొట్టేలు అంటే అదా? పొట్టేలు ఇలా తిరుగున్నాయి, ఇలా మీసాలు తిరిగినట్టు. పొట్టేలు అది. కానీ వాటికి పాపం తీసేయాలండి. ఎందుకు? సాలిడ్ గా ఉన్నాను. డౌట్, జస్ట్ ఆడియన్స్ కోసం అడగడమే. బేసిక్గా నేను వెజిటేరియన్ అనుకోండి, తినండి, ఏం కాదు. అదే అంటే అప్పుడప్పుడు వెరీ రేర్ గా, అంటే డాక్టర్ల అడ్వైస్ మేరకు తీసుకోవాల్సి వచ్చింది. కానీ బట్ ద థింగ్ ఈస్ ప్రిఫరబుల్లీ 99% వెజిటేరియన్. ఏదైనా షో, ఒక్కొక్కసారి లాస్ట్ టైము ఫుడ్ బ్లాగర్ రవి ఒక ఆయన ఉన్నారు, ఆయన దాంట్లో వెజ్ నాన్ వెజ్ బొబ్బట్లు అన్నీ పెట్టారు. షో కోసం కదా జస్ట్ తీసుకున్నట్టు చేద్దాంలే అని చెప్పి చేస్తే, ఇలా మీరు వెజిటేరియన్ అన్నారు, నాన్ వెజ్ అన్ని వడ్డించుకున్నారు ప్లేట్లో అన్నారు. ఆయన షో కోసం రా బాబు, ఇష్టంగా తినడం వేరు. ఇది బొప్పాయి, అదిగో